ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి గమనిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ఓకేనా? ప్రతి రేషన్ కార్డుకు అంటే అర్థం ఏంటంటే, రేషన్ కార్డ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈకేవైసీ తప్పనిసరి అని అర్థము. ఓకేనా? సో, ఈ ఈకేవైసీ ప్రతి సభ్యుడికి లేకపోతే ఏం జరుగుతుందిరా అంటే, ఎవరైతే మార్చి 31, 2025 లోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో, వారి యొక్క కార్డుకి ఎటువంటి సమస్య ఉండదు. ఎవరైతే మార్చి 31 లోపు ఈకేవైసీ అంటే కార్డులో ఉన్న అందరూ ఈకేవైసీ గాని చేసుకోపోతే, నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఏప్రిల్ 1, 2025 నుండి ఎవరైతే ఈకేవైసీ అవ్వని కార్డ్స్ ఉంటారో వారికి రేషన్ బియ్యము గాని, లేదా రేషన్ సరుకులు గాని, లేదా కాదండి 2 కలిపి 2 రావన్నమాట. అంటే 2 కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో, అందుకే ఈ యొక్క ఈకేవైసీ అనేది ప్రెజెంట్ ఎక్కువ ప్రయారిటీ బేస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఓకే. సో, ఈకేవైసీ ఎక్కడ చేస్తారు? ముందుగా అసలు ఈకేవైసీ ఎవరికి అయింది లేదని ఎలా తెలుస్తుందంటే, ప్రభుత్వం ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ త్రూగా మీ లోకల్‌లో ఉన్నటువంటి ఎవరైతే రేషన్ డీలర్లు ఉంటారో వారికి లిస్ట్‌లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? సో, ఏ లిస్ట్‌లు ఇస్తారు? రేషన్ కార్డ్ నంబర్సు, అందులో ఎవరికి ఈకేవైసీ అయింది, ఎవరికి ఈకేవైసీ అవ్వలేదు అనే లిస్ట్ అయితే ఇస్తారు. సో, రేషన్ డీలర్లు ఏం చేస్తార్రా అంటే, మనకి ఏదైతే ఈకేవైసీ అవ్వని వివరాలు ఉంటాయో వారికి ఇంటిమేషన్ అయితే ఇస్తారండి. వారికి ఇంటిమేషన్ ఇచ్చి రేషన్ కార్డ్‌లో పలానా పర్సన్‌కి ఈకేవైసీ అవ్వలేదు. వారు ఎక్కడ ఈకేవైసీ చేస్తారండి? ఎవరైతే రేషన్ డీలర్లు ఉంటారో వారికి ఈ పాస్ మిషన్ అనేది ఉంటుంది. అంటే దాని మీద మీరు తంబేసి రేషన్ తీసుకుంటారు కదా! సో, అటువంటి మిషన్ అయితే ఒకటుంటుంది. ఆ మిషన్ పైన తంబు వేసి ఈకేవైసీని అయితే పూర్తి చేస్తారు. అంటే బయోమెట్రిక్ వేసి అయితే ఈకేవైసీ పూర్తి చేస్తారండి. ఓకేనా? సో, అలా మీ యొక్క ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోవాలి. ఓకేనా? బట్ మీ ఇంట్లో అయిందా లేదా అని చెప్పేసి మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే మీకైతే ఉందండి. ఓకేనా? సో, ఇక్కడ ముఖ్యంగా ఎవరినిరా కన్సిడర్ చేస్తారు అంటే 5 సంవత్సరాలు పూర్తయిన వారికి, 60 సంవత్సరాల లోపు వారికి ఈకేవైసీ అయిందా లేదా అని చూస్తారండి. 5 సంవత్సరాల లోపు వారికి ఈకేవైసీతో సంబంధం లేదు. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన వారికి కూడా ఎగ్జామ్షన్ అయితే ఇచ్చి ఉన్నారు. ఓకేనా? ఇచ్చే అవకాశం అయితే ఉంది. మెయిన్ ఈ యొక్క ఏజ్ క్రైటీరియా ఉన్న వారికి మాత్రమే చూస్తున్నారు. ఓకే. సో, ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందిరా అంటే ఈకేవైసీ కోసమైతే వెళ్తారు. బట్ అక్కడ మీరు ఈకేవైసీ కోసం తంబేసేటప్పుడు ఏమవుతుందంటే మేజర్‌లీ చిన్న పిల్లలకి ఈ సమస్య వస్తదండి. ఈకేవైసీ కోసం తంబేసిన వెంటనే బయోమెట్రిక్ అయితే తీసుకోదు. ఎందుకు తీసుకోదురా అంటే వారు ఆధార్ కార్డ్ చేసినప్పుడు తల్లి లేదా తండ్రి బయోమెట్రిక్ అయితే వేస్తారు కదండీ! సో, అలా ఏయడం వల్ల వాళ్ళకి 5 ఇయర్స్ వరకు వారి యొక్క బయోమెట్రిక్స్ లేకుండానే ఆధార్ కార్డ్ నడుస్తుంది. బట్ వన్స్ 5 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ అంటారండి. అంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలి. అది చేసుకోరు చాలామంది పిల్లలు. అలా అది చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందిరా అంటే వారి యొక్క బయోమెట్రిక్స్ అనేవి ఎక్కడా పనిచేయవు. వారు రేషన్ కార్డ్‌లో ఉంటారు. తంబేస్తే పని చేయదు. ఎందుకు పని చేయదు? వారి యొక్క బయోమెట్రిక్ అప్‌డేట్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా? సో, అలాంటి వారికి ఈకేవై స్టేటస్ ఇనాక్టివ్‌లో ఉందనుకోండి, వారు డెఫినిట్‌గా ఎవరైతే రేషన్ డీలర్ వద్దకు వెళ్లి తంబు వేసినా పని చేయదు. అప్పుడు వారేం చేయాలి? లోకల్‌లో ఉన్నటువంటి ఆధార్ సెంటర్‌కి వెళ్లి, ఓకేనా? ఆధార్ సెంటర్‌కి వెళ్లి బయోమెట్రిక్ అప్‌డేట్ అయితే చేసుకోవాలి. బయోమెట్రిక్ అప్‌డేట్‌కి ఏం కావాలి? ఒకటి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల ఆధార్ అనేది వచ్చుంటుంది. 5 ఇయర్స్ బిలో వారు ఎవరైతే ఉంటారో అంటే ముందు ఆధార్ కార్డ్ వచ్చుంటుంది కదా! 5 ఇయర్స్ దాటిన తర్వాత ఆ యొక్క బాల ఆధార్ పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా? అదేవిధంగా ఒక అప్లికేషన్ ఫార్మ్ అయితే పట్టుకొని వెళ్ళాలి. అప్లికేషన్ ఫార్మ్ ఎక్కడ డౌన్‌లోడ్ చేయాలని కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి ఎవరైతే పిల్లలు ఉంటారో తల్లిదండ్రులు అవసరం లేదండి. 5 ఇయర్స్ దాటిన తర్వాత అంటే వెళ్ళొచ్చు. గార్డియన్‌గా దగ్గరగా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళతో వెళ్ళొచ్చు గానీ అక్కడ తల్లిదండ్రుల యొక్క బయోమెట్రిక్ అవసరం లేదనమాట. ఓకేనా? సో, వెళ్లి ఆధార్ సెంటర్‌లో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకున్న తర్వాత అక్కడికి మాక్సిమం మనకి 1 డే గాని, 4 డేస్ గాని, 1 వీక్‌లోపు మాక్సిమం అయితే అయిపోతుందండి బయోమెట్రిక్ అప్‌డేటు. ఇంకేదైనా సమస్య ఉంటే లేట్ అయితే అవ్వచ్చు గానీ, ఫస్ట్ టైమ్ బయోమెట్రిక్ అప్‌డేట్ కాబట్టి ఎర్లీగానే అయిపోతుంది. ఓకేనా? కొందరుంటారు 15 ఇయర్స్ తర్వాత బయోమెట్రిక్ అప్‌డేట్ అడుగుతుంది మరల. అప్పుడు ఏవైతే చిన్నప్పుడివి అప్పుడు బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ అయ్యాయనుకోండి, వారికి చాలా లేట్ అయ్యే అవకాశం అయితే ఉందనమాట. ఓకే. 5 ఇయర్స్‌కి, 15 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత డెఫినిట్‌గా బయోమెట్రిక్ అప్‌డేట్ అయితే చేసుకోవాలి. ఓకే. అలా చేసుకున్న తర్వాత మీ యొక్క రేషన్ డీలర్ వద్దకు వచ్చి వెంటనే కాదండి. అక్కడ ఆధార్ సెంటర్‌లో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకున్న తర్వాత అది ఓకే అయిన తర్వాత ఒకటి మీకు మెసేజ్ అని వస్తుంది. లేదా మీకు ఏదైతే రిసిప్ట్ ఇస్తారో రిసిప్ట్‌లో మనకి ఎన్రోల్‌మెంట్ నంబర్ ఉంటుంది కదా! దాని ద్వారా కూడా మీరు స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని మీకు ఎప్పుడైతే ఆధార్ కార్డ్‌లో ఫోటో మారిపోయింది అని మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకున్నా పర్వాలేదు. అలాంటి వారు నేరుగా మీ యొక్క రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇదంతా ఎవరు చేసుకోవాలి? రేషన్ కార్డ్ యొక్క ఈకేవైసీ స్టేటస్ సభ్యుల స్టేటస్ అనేది ఇనాక్టివ్‌లో ఉన్నవారు మాత్రమే చేసుకోవాలండి. ఓకేనా? సో, ఇప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఆన్‌లైన్‌లో మీకు డైరెక్ట్‌గా చూపిస్తాను. ఇదే ప్రాసెస్ నేను కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తాను. ఇదే ప్రాసెస్‌ని మీరు మీ యొక్క మొబైల్‌లోనే ఫాలో అయితే అవ్వచ్చు. ఎటువంటి ఎటువంటి డీవియేషన్ అయితే ఉండదండి. ఓకేనా? సరే ఏదైనా సరే డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని గాని మీరు విజిట్ చేసినట్టయితే దయచేసి మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ప్రాసెస్‌ని చూడడం అయితే మర్చిపోకండి. సో, సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. డన్. ఓకే. డన్.
సో ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో మీకైతే ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి అయితే చూడండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్‌లో ఏదైనా సరే సెర్చ్‌లో GSWS స్పేస్ HELPER హెల్పర్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఒక వెబ్‌సైట్ అయితే వస్తుంది. వెబ్‌సైట్ అయితే టిక్ చేయండి. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తున్నానండి. ఓకేనా? అలా కిందకి రండి. ఇది కంప్లీట్‌గా మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. వచ్చిన తర్వాత పక్కన మనకి రైట్ సైడ్ ఓకే. లేదా మీరు డౌన్‌కి వచ్చినట్టయితే లేటెస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించే ముఖ్యమైన పథకాలన్నీ కూడా ఇక్కడ సింపుల్‌గా ఉంటాయి. అంటే రీసెంట్‌గా వచ్చినవన్నీ కూడా. ఓకేనా? ఇక్కడ రేషన్ కార్డ్ అని ఉంది చూసారా? దానిపైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే రేషన్ కార్డ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ ఏవైతే అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే రావడం జరుగుతుందండి. ఓకేనా? అది కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏపీ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఈకేవైసీ లాస్ట్ డేట్ ఈజ్ 31 మార్చ్ అని ఉంది చూసారా? సో దీన్నైతే క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసినట్టయితే మీరు ఇలా డౌన్‌కి రండండి. ఇలా డౌన్‌కి వచ్చిన తర్వాత మీరు ఏదైనా చదవాలనుకుంటే చదువుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నా అదే ఇన్ఫర్మేషన్ మీకైతే మ్యాథ్స్ ఇక్కడైతే ఉంటుందండి. నెక్స్ట్ హౌ టు చెక్ ఏపీ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అని చూసారా? దాన్ని ఇక్కడ కింద ఫస్ట్ స్టెప్ 1 వచ్చి ఏపీ రేషన్ కార్డ్ స్టేటస్ లింక్ ఉంది చూసారు? దీనిపైతే క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇలా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఈ యొక్క వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఇలా వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఈ విధంగా వెబ్‌సైట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా? ఇక్కడ కూడా చూద్దాం. సో ఈ విధంగా మీకు వెబ్‌సైట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం లోడ్ అయితే అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. వన్స్ లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుందండి. ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంది చూసారా? రిపోర్ట్స్‌పై క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇలా కిందకొస్తుంది. ఎంఐఎస్ అని ఉంటుంది. ఎంఐఎస్‌పై క్లిక్ చేయండి. అలా పక్కకు వచ్చి ఇలా డౌన్‌కి వచ్చినట్టయితే రేషన్ కార్డ్, రైస్ కార్డ్ సెర్చ్ అని ఉంది చూసారా? దానిపై క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆర్‌సీ నంబర్ అడుగుతుందండి. ఓకేనా? ఆర్‌సీ నంబర్. సో చూడండి ఇది ఎంఐఎస్ నంబర్ క్లిక్ చేశానా? రైస్ కార్డ్‌పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆర్‌సీ నంబర్ అడుగుతుంది. ఆర్‌సీ నంబర్ అంటే ఏంటంటే రైస్ కార్డ్ నంబరు లేదా రేషన్ కార్డ్ నంబరు. ఇక్కడ మన కండిషన్ ఏంట్రా అంటే డెఫినిట్‌గా మీ యొక్క రైస్ కార్డ్ గాని, రేషన్ కార్డ్ గాని సరెండర్ చేసి ఉండకూడదు. యాక్టివ్‌లో ఉండాలి. అదేగా రిజెక్ట్ అవ్వడం గాని, రద్దు అవ్వడం గాని అవ్వకూడదండి. ఓకేనా? సో అక్కడ మీరు అవి ఎంటర్ చేసిన వెంటనే రైస్ కార్డ్ నంబర్ గాని, రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ కింద చూపించినట్టుగా ఓకేనా? ఈ కింద చూపించినట్టుగా మీ యొక్క సచివాలయం పేరు, మీ యొక్క మండల్ నేము, మీ యొక్క జిల్లా నేము, మీ యొక్క రైస్ కార్డ్ నంబరు, రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే రైస్ కార్డ్ నంబర్ వస్తది. రైస్ కార్డ్ ఎంటర్ చేస్తే రేషన్ కార్డ్ నంబర్ వస్తది. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? నెక్స్ట్ మెంబర్స్ నేము ఎవరెవరు ఉన్నారనే పేర్లు కూడా ఇక్కడ వస్తాయి. లాస్ట్‌ది మనకు చాలా ఇంపార్టెంట్. దానికోసమే ఈ వీడియో. ఆర్‌సీ స్టేటస్ రైస్ కార్డ్ స్టేటస్ అని ఉంది చూసారా? సో మనకి ఒక్కొక్కరిగా ఒక్కోటి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పర్సన్‌కి యాక్టివ్‌లో ఉంది. సెకండ్ పర్సన్‌కి యాక్టివ్‌లో ఉంది. థర్డ్ పర్సన్ యాక్టివ్, ఫోర్త్ పర్సన్ యాక్టివ్. ఇలా ఫ్యామిలీ మొత్తం యాక్టివ్‌లో ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు. మీకు ఎటువంటి సమస్య లేదన్నట్టు. ఇన్ కేస్ అక్కడ ఎవరికైనా ఇన్‌యాక్టివ్ ఉందంటే మాత్రం దయచేసి వెంటనే మీ యొక్క రేషన్ డీలర్‌ని కలండి. ఇన్ కేస్ అక్కడ మీకు ఇన్‌యాక్టివ్‌లో ఉంటే వారు మీ యొక్క బయోమెట్రిక్ తీసుకుంటారు. ఈకేవై స్టేటస్ అనేది యాక్టివ్‌లోకి తీసుకొస్తారు ఇన్‌యాక్టివ్ నుంచి. ఇన్ కేస్ మీ యొక్క బయోమెట్రిక్ అక్కడ పడకపోతే ఆధార్ సెంటర్‌కి వెళ్ళండి. అక్కడ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి. బయోమెట్రిక్ అప్డేట్ సక్సెస్ అయిన తర్వాత మీ యొక్క రేషన్ డీలర్‌ని కలండి. అక్కడ ఓకేనా? ఈకేవైసీ అనేది అంటే బయోమెట్రిక్ వేయండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇలా మీరు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ గాని లాస్ట్ డేట్ గాని పెంచకపోతే ఇప్పుడు మనకి 31 లాస్ట్ డేట్ అంటున్నారండి. మాక్సిమం పెంచే అవకాశం అయితే ఉంది ఈకేవైసీకి. ఎందుకంటే ఎవరైతే వలసల్లో ఉంటారో, అదేవిధంగా రాష్ట్రం దాటి ఉంటారో, అదేవిధంగా పని రీత్యా వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారో వారందరికీ కూడా ఇబ్బందే కదా! సో అలాంటి వారికి ఈ యొక్క డేట్స్ అనేవి పెంచుతూ ఉంటారు రెగ్యులర్‌గా. సో ఇన్ కేస్ పెంచారనుకోండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇన్ కేస్ పెంచలేదనుకోండి ఇబ్బందే కదా! ఎందుకంటే రేషన్ అనేది ఆగిపోతుంది. అక్కడ మనకి సింగిల్ యూనిట్‌కి ఆగుతుందా? మొత్తం కార్డ్‌కి ఆగిపోతుందనేది గ్యారంటీ లేదండి. సింగిల్ యూనిట్‌కి ఆగిందనుకోండి ఎవరికైతే రేషన్ కార్డ్‌లో స్టేటస్ ఇన్‌యాక్టివ్ ఉందో వారికి మాత్రమే రేషన్ రాదు. అలా కాకుండా వారి వల్ల కార్డ్ మొత్తానికి ఎఫెక్ట్ అయిందనుకోండి ఇబ్బందే కదా! సో అది కూడా మనం చూసుకోవాలి కాబట్టి మాక్సిమం కుటుంబ సభ్యులందరినీ కూడా యాక్టివ్‌లో ఉండేలా చూసుకోండి. మీరు అడగొచ్చు సార్ డెత్ పర్సన్స్ ఉన్నారు, చిన్న పిల్లలున్నారు అలాంటివలా. డెత్ పర్సన్స్‌కి ప్రెజెంట్ మనం ఏం చేయలేం. అది ఇన్‌యాక్టివ్‌లో ఉన్నా ప్రాబ్లమ్ లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో మనకి సచివాలయాల్లో గాని అదర్ ఎక్కడైనా సరే మనకి ఆప్షన్ వచ్చిందనుకోండి. ఓకేనా? సచివాలయంలో ఆప్షన్ వచ్చిందంటే ఏదది? మెంబర్ డిలీషన్ డ్యూ టు డెత్ అని ఆప్షన్ వచ్చిందనుకోండి. అప్పుడు ఆప్షన్ ద్వారా మీరైతే మెంబర్‌నైతే డిలీట్ చేయొచ్చు. ఓకేనా? రీసెంట్‌గా మనకి రైస్ కార్డ్ స్ప్లిట్ అనే ఆప్షన్ వచ్చి పోయిందండి. అంటే వచ్చింది పెట్టారు. వన్ డే పెట్టారు. తర్వాత తీసేశారు. ఎందుకు తీశారు? ఎందుకు పెట్టారన్నది కూడా క్లారిటీ అయితే లేదు. బట్ దానిపై కూడా ఒక వీడియో అయితే చేశాను. ఇన్ కేస్ మనకి రైస్ కార్డ్ స్ప్లిట్ వచ్చిందనుకోండి ఆప్షను. అందులో చెప్పినట్టుగానే ఉంటుంది. అది నిన్ననే నేను వీడియో అయితే చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా మీ యొక్క రైస్ కార్డ్‌ని మీరైతే యాక్టివ్‌గా ఉంచుకోండి. రేషన్ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? మాక్సిమం మీకు అర్థమయ్యేలా చెప్పాననుకుంటున్నాను.
మీకు ఏదైనా సరే డౌట్ ఉందంటే మాత్రం దయచేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకేనా? ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఒక్కసారి పాత వీడియోలు చూడండి. తెలుగు ప్రజలకు ఉపయోగపడే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇందులో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందండి. నేను సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానండి. ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ లేకుండా నేనైతే షేర్ చేయలేను కదా! అది మాత్రం చూడండి. అదేవిధంగా సచివాలయానికి సంబంధించి గాని, లేదా ఆధార్ కార్డ్, ఓట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా అదర్ సర్వీసెస్ అంటే శాండ్ బుకింగ్ గాని, ఇంకా కార్పొరేషన్ లోన్స్ గాని, టైలరింగ్ సంబంధించి గాని, ఏదైనా సరే దేని రిలేటెడ్‌గా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డెఫినిట్‌గా దానిపై డెడికేటెడ్‌గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. జై హింద్.